పాతకాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని చిన్న గ్రామంలో రామయ్య అనే కట్టెల తోగరి తన భార్య లక్ష్మి, కుమారుడు చిన్ను, కూతురు గోరితో కలిసి జీవించేవాడు. అతని జీవనం అడవిలోకెళ్లి కట్టెలు తెచ్చి వాటిని అమ్ముకోవడమే. కాని ఆ సంవత్సరం తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు లేకపోవడంతో అడవిలో చెట్లు కూడా ఎండిపోయాయి. దాంతో రామయ్య తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకరోజు గ్రామంలో హోలీ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా రంగులు అబ్బిన ముఖాలు, నృత్యాలు, పాటలు, సంబరాలు. కాని రామయ్య కుటుంబానికి ఈ పండుగ ఆనందాన్ని ఇవ్వలేదు. ఆకలితో ఉన్న పిల్లలు గోరి, చిన్ను, నాన్న హోలీ పండగ అని అందరూ రంగులు చల్లుకుంటున్నారు. మనం కూడా పండగ జరుపుకోవాలనుకుంటున్నాం అని అడిగారు. కాని రామయ్య ఇంట్లో అన్నం కూడా లేని పరిస్థితి. తన పిల్లల తపన చూసి రామయ్య బాగా బాధపడ్డాడు. భగవంతుడు మాకు కూడా సహాయం చేస్తాడేమో అని మనసులో భావించాడు. అదే సమయంలో ఒక సాధువు వేషంలో లార్డ్ శివుడు గ్రామానికి వచ్చాడు. అతను నేరుగా రామయ్య దగ్గరకు వెళ్లి, బాబూ, నాకు కొంత కట్టెలు కావాలి. నేనిది పూజ కోసం ఉపయోగించాలనుకుంటున్నాను అని అడిగాడు. రామయ్య వెంటనే తన దగ్గర ఉన్న చివరి కొంత పొడి కట్టెలను ఆ సాధువుకు ఇచ్చాడు. సాధువు, నీ మంచితనానికి దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు అంటూ ఆశీర్వదించి వెళ్లిపోయాడు. రాత్రి అయ్యేసరికి రామయ్య ఇంట్లో అద్భుతం జరిగింది. ఇంట్లోని ఒక చిన్న గిన్నెలో రంగుల పొట్లం కనిపించింది. గోరి ఆసక్తిగా దాన్ని తెరిచి చూడగా బంగారు ధాన్యపు గింజలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే రామయ్యకు గ్రహికైంది, సాధువు లార్డ్ శివుడే. రామయ్య తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి, ఓ పరమేశ్వరా, నీ కృప ఎప్పుడూ మా కుటుంబంపై ఉండాలి అంటూ మొక్కుకున్నాడు. రామయ్య తలా నానా రంగులు చల్లుతూ పిల్లలతో కలిసి హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నాడు. ఈ పండుగలో నిజమైన ఆనందం రంగుల కంటే మనసులో మంచి ఉంచుకోవడమే అని గ్రహించాడు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.